మాట్లాడతా తోర్నాలలో ఉండే డ్రైవర్లు అందరికీ కూడా నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్. ఈరోజు మన పెద్ద తోర్నాల సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కార్యాలయం దగ్గరికి నేను వచ్చాను డ్యూటీ నిమిత్తం. పెద్దలు గౌరవనీయులు శిక్షావనేన గారు, మన ప్రెసిడెంట్, గౌరవపదంగా వాళ్ళ టీం తరఫున నాకు సన్మానం చేయడం జరిగింది. ఈరోజు మన ఆఫీస్ కాడికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, అతి త్వరలో మన రాష్ట్రంలో ఎలక్షన్లు రాబోతుంది. గతంలో కూడా శిక్షావలి అన్న గారికి నేను వచ్చి చెప్పిపోయింది, ఎలక్షన్లు వస్తున్నాయి, మీరు ఎమ్మెల్యేకి పోటీ చేయాలా ఇండిపెండెంట్గా అని చెప్పాను. మళ్ళీ అనివార్య కారణాల వల్ల వేరే వాళ్ళ కొన్ని కమిట్మెంట్ వల్ల అన్నగారు ఎమ్మెల్యేకి పోటీ చేయలేకపోయారు. సరే, అప్పుడు అట్లా జరిగిపోయింది. ఇప్పుడైనా లోకల్ ఎలక్షన్లో పాల్గొని ఇక్కడ డ్రైవర్ వైపు నిలబడి మీరు పోరాడాలి. డ్రైవర్ వైపు నిలబడ్డారంటే మేమందరం డ్రైవర్ల సంఘాలన్నీ కూడా కలిసి మీకు సపోర్ట్ చేసి ఇక్కడ గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఒక డ్రైవర్గా, ఒక డ్రైవర్ యూనియన్ నాయకుడిగా మీరు డ్రైవర్లకు మేలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. కనుక మీకు పదే పదే పోటీ చేయండి అని చెప్తున్నాం. మీరే కాదు, మన రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఏ జిల్లాలో అయినా కానీ, ఏ మండలాల్లో అయినా కానీ, ఏ తాలూకాలో అయినా కానీ మీరు డ్రైవర్లు పోటీ చేయండి. మనం స్టీరింగే కాదు, అలాగే ప్రజల్ని కూడా బాగా పాలించగలమనే విషయాన్ని మనం ముందుకు తీసుకుపోదాం, అందరికి తెలపడతాం. మళ్ళీ ఈ ఎలక్షన్లో గెలిపించే బాధ్యత మా అందరి డ్రైవర్లది. మళ్ళీ మీరు కూడా పోటీ చేసే విషయం వీడియో ద్వారా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సోషల్ మీడియాలో మీరు ఏం చెప్తారో మీ అభిప్రాయం చెప్పండి. 2 మాటలు మన దోర్నాల ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మాకు గెలవాలా, మాకేమో రాజకీయం చేయాలనేది కాదు. మమ్మల్ని పాలించే రాజకీయ నాయకులు మా డ్రైవర్ల గురించి పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా డ్రైవర్లు అంటే కొద్ది కూడా చిత్తశుద్ధి లేదు. డ్రైవర్లకు ఇది చేయాలనే ఇది కూడా లేదు. మళ్ళీ ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు కూడా ఏం డ్రైవర్లకు చేయలేదు. మళ్ళీ వెల్ఫేర్ బోర్డు ఇస్తామన్నారు, ఇంతవరకు లేదు. ఆల్ డ్రైవర్స్కి 15,000 ఇస్తామన్నారు. మళ్ళీ ఒక ఆటో డ్రైవర్లకి, అలాగే ఓన్ కమ్ ట్యాక్సీ డ్రైవర్లకు మాత్రం ఇచ్చారు. మాట ఇచ్చి మాట తప్పారు. ఆల్ డ్రైవర్స్కి ఇస్తామన్నప్పుడు అందరు డ్రైవర్లకు ఇవ్వాలి కదా, బ్యాడ్జ్ కలిగిన 10 డ్రైవర్కి ఇస్తామన్నారు కదా. మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట, ఇచ్చేది 2% మందికి డబ్బా కొట్టుకోవడం, అందరు డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్తుంది. మళ్ళీ ఇది సరికాదు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, రాజ్యసభ మెంబర్గా, ఆఖరికి మా డ్రైవర్లని సీఎం చేసుకొని మా సమస్యలు మేమే పరిష్కరించుకోవడానికి మనం డ్రైవర్లమంతా ముందుకు వస్తాం. బలమైన పోటీ ఇస్తాం. అన్ని పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కానీ ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ శిక్షణ కడుపులో 2 మాటలు తెలపాలని కోరుకుంటున్నాను. సరేనా? ఈ దోర్నాల మండల గ్రామస్తులకు, డ్రైవర్ సహోదరులందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. మా ఫౌండర్ గారైన అన్వర్ బాషా గారు ఒక సందేశం నా ముందు పెట్టడం జరిగింది. ఇంతకు ముందే పెట్టారు, కొన్ని కారణాల వల్ల ఆగిపోయాము. నాకైతే ఎమ్మెల్యేగా ఉండటం అంత సౌఖ్యం కాదు, నాకంత ఇంట్రెస్ట్ లేదు. అయినా కానీ అన్వర్ అన్న భాయ్ గారు డ్రైవర్ల గురించి ఆలోచించాలంటే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా డ్రైవర్లందరూ నాకు సపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా
నిలబడు అంటే నేను ఖచ్చితంగా అన్వర్ బాషా గారు మాట మీద కొరకు ఖచ్చితంగా నేను నిలబడతాను. డ్రైవర్ సహోదరులందరూ నాకు సాయం చేస్తారని మనస్ఫూర్తిగా. అంటే మీలాంటి వాళ్ళకి సాయం చేయకుంటే ఇంకెవరు చేస్తామన్నా? మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు, డ్రైవర్లకు అని కాదు, ప్రజలకు కూడా బడుగు బరిగిన వర్గాలకు చెందిన వాళ్ళకి సమస్య ఉందంటే అక్కడ పోతున్నారు, వాళ్ళకి సాయం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళని గెలిపించుకుంటే రేపు పొద్దున బడుగు బరిగిన వర్గాలకి మా డ్రైవర్లకు కూడా భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ ఎమ్మెల్యే అవడం ఏం పెద్ద విషయం కాదు. మీరు నిలబడండి, మేము మీ వైపు ఉంటాం. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లంతా కూడా దూరాలకు వచ్చి దోర్నాల్ మండలంలో ఉన్న అన్ని కాంప్లెక్స్ మేము తిరుగుతాం. ఇండియన్లు పోయి మేమే ఓటు అడిగి మీకు గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.